ఇన్నయ్య మాయిలు ఆశ్రమంలో సోదాలు, పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగరంలో ఇన్నయ్య తల్లిదండ్రుల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక చూడు, ఇక ఇప్పుడు ఇన్నయ్య ఒక్కడు మాట్లాడింటే సరే అది వేరు. ఇన్నయ్య మాట్లాడిండు అంటే ఆయన పెద్దగా మాట్లాడిన దాంట్లో పెద్దగా అది వాళ్ళేమో భూతత్వంలో పెట్టి చూసేటువంటి విధంగా వాళ్ళు కేసులు ఫైల్ చేసిండ్రు. అంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఆ రోజు కట్టా రామచంద్రారెడ్డి భౌతిక గాయం వచ్చిన తర్వాత కొంత ఎమోషనల్గా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సాగ్గా చూపెడుతూ ఆయన పైన ఇంకా ఒక పక్కనేమో కేంద్రమేమో మావోయిస్టులని ఏరివేసేటువంటి కార్యక్రమం ముంగటేసుకుంటే, ఇప్పుడేమో మావోయిస్టులను ప్రోత్సహించేటువంటి విధంగా మావోయిస్టు పార్టీలకు రావాలన్నటువంటి విధంగా గాదా ఇన్నయ్య యొక్క మాటలు ఉన్నాయనేది వాళ్ళు భావించారు. కానీ ముఖ్యంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటిదంటే, అర్బన్ నక్సలెట్లు అన్నటువంటి పేరు మీద ఒక పక్కనేమో మావోయిస్టులను తుదిముట్టించేటువంటి కార్యక్రమం ఒక దశగా జరుగుతూ ఉంది. మార్చి 31 వరకు మావోయిస్టులు లేనటువంటి రాజ్యాన్ని తయారు చేస్తామనేది అమిత్ షా ప్రకటన. దాంట్లో భాగంగానే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. దాంట్లో 800-900 మంది ఇప్పటికే ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ రేపు మాపు అంతమవుతుంది, అది కాదనట్లేము. రెండోది చాలామంది కూడా ఇక చేసేదేం లేక చేతులు ఎత్తేసి తుపాకులతో పాటు వచ్చి లొంగిపోతా ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి మావోయిస్టులు సైతం కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, చేసేది ఏం లేదు, ఇక మేము లొంగిపోవడం తప్పించని చెప్పేసి లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్తా ఉన్నారు. మనం కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అడవిలో ఉండి చేసేది కూడా ఏమీ లేదు. పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, కుంబింగ్ కావచ్చు, కేంద్ర బలగాలంతా కూడా జల్లెడపడుతున్నటువంటి ఈ తరుణంలో మీరు ఆల్టర్నేటివ్ ఉద్యమాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ ఉద్యమం మీన్స్ తుపాకీ పట్టి, గన్నులు పట్టి, చేతుల పట్టి చేసినటువంటి ఉద్యమం కాదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏదైతే మీరు ఒక పొలిటికల్గా ఇంకో రకమైనటువంటి ఉద్యమాన్ని సైతం కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి మనం కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే అనుకున్నటువంటి రాజ్యమే కావాలి, మనం గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, లేకపోతే ఉంటే పేద ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఏదైతే ఆ పోరాట పటిమను ఎంచుకున్నారో, ఆ పోరాట పటిమను అడవిలలో నుండి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి కూడా మీరు కొట్లాడేటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది, అవసరం కూడా ఉన్నది అని చెప్పేసి కూడా మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా కేంద్రం కూడా ఒక అవకాశం అయితే ఇచ్చింది. మీరు ఆయుధాలతో పాటు లొంగిపోండి, మీ మీద ఉన్నటువంటి రివార్డును అవార్డును మీకే ఇచ్చేస్తాం, మీకు పునరావాస కేంద్రాలు కల్పిస్తాం, మీకు దున్నుకోవడానికి ఇంత భూమి, మీకు కావాల్సినటువంటి వసతులు కూడా సమకూరుస్తాం, మీరు వచ్చి లొంగిపోండి అని చెప్పేసి కేంద్రం కూడా ప్రకటిస్తూ ఉన్నది.